హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఏంటంటే కొత్తగా పైథాన్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్స్ అనేది మొత్తం తెలుగులోనే ఉంటుంది. ఇందులో మనం ఏంటంటే పైథాన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుంటాం. అలాగే ఇందులో ఏంటంటే నియర్లీ 25+ టాపిక్స్ అనేవి ఉంటాయి. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే నియర్లీ 400+ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మొత్తం ఈ కోర్స్ వచ్చేసి 45 డేస్ టు 60 డేస్ వరకు అనేది లైవ్లో ఉంటుంది. అది కూడా ఈ కోర్స్కి ల్యాప్టాప్ అనేది కంపల్సరీ ఏం కాదు, మీకు మొబైల్ ఉన్నా సరిపోతుంది. ఒకసారి మనం కోర్స్ కంటెంట్ చూసే ముందు ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఏదో ఒక కంపెనీ నుంచి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అందులో ఏంటంటే మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్, సెకండ్ రౌండ్ వచ్చేసి కోడింగ్, థర్డ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ, ఫోర్త్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది 4 రౌండ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ అప్పుడు మీరు ఏం చేస్తారు? యాప్టిట్యూడ్ అంటే గూగుల్లో ట్రై చేసి ఏదో ఒకటి పెట్టేసి, లేదా మీ ఫ్రెండ్స్కి వచ్చినా లేకపోతే మీకు వచ్చినా సాల్వ్ చేసుకుంటారు. కోడింగ్కి వచ్చేసరికి ఏం చేస్తారు? లైక్ గూగుల్లోనే సెర్చ్ చేసి అది సాల్వ్ చేసాను ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ ఎలా సాల్వ్ చేయాలి మీకు తెలుసా? తెలియదు. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? తెలియదు. ఓకే, యాప్టిట్యూడ్ అంటే గూగుల్లోకి వెళ్ళి సాల్వ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు కోడింగ్ కోసం వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు? టెలిగ్రామ్లోకి వెళ్ళి ఎవరైనా మనీకి సాల్వ్ చేసే పర్సన్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు? కోడింగ్ సెక్షన్ వరకు ఏం చేస్తారంటే 600 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు. అంటే లైక్ యాక్సెంచర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, అది ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళు కోడింగ్ సెక్షన్ సాల్వ్ చేసి ఇవ్వాలంటే నియర్లీ 600 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు మీ దగ్గర. సరే, వాళ్ళు ఛార్జ్ చేశారు, వాళ్ళ దగ్గర మీరు కోడ్ తీసుకొని రన్ చేశారు, పాస్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మీకు ఏంటంటే టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ ఒకప్పుడు అంటే కరోనా టైంలో వచ్చేసి వర్చువల్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని కంపెనీకి రండి మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. కొన్ని కంపెనీస్ ఏమో అలాగే ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీ అదృష్టం బాగుండి మళ్ళీ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అయ్యేలా అయితే అప్పుడు మళ్ళీ సేమ్ పర్సన్ దగ్గరికి వెళ్తారు. మళ్ళీ అతను కోడింగ్ సెక్షన్ వరకు 600 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు, అతనికి మనీ పే చేస్తారు, అతని దగ్గర తీసుకుంటారు. తర్వాత వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. హెచ్ఆర్ క్వశ్చన్స్ అంటే మీకు తెలిసిందేగా, లైక్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎందుకు ఈ జాబ్ చూస్ చేసుకున్నావు, ఇలాంటి క్వశ్చన్స్, సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇన్ కేస్ అదే టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఆఫ్లైన్ వస్తే ఎగ్జామ్ అంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని మనీ పే చేసేసి వాళ్ళకి ఎలాగోలా మీరు సాల్వ్ చేసేస్తారు. ఓకే ఫైన్. ఆఫ్లైన్ ఉంటే మీరు కష్టపడి ఎగ్జామ్ రాసిందంతా వేస్ట్ అయిపోయింది, అంటే ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయలేరు కదా. అదే ఈ కోర్స్ తీసుకున్నట్టయితే మీకేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్తో సహా లైవ్లో మేము మీకు సాల్వ్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది కాక ఆ టెలిగ్రామ్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఒక కంపెనీ దగ్గర వచ్చేసి 600 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు. మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అట్లీస్ట్ మీకు ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ నియర్లీ 5 to 10 కంపెనీస్ వస్తాయి. అంటే ఒక కంపెనీ 600 మనం తీసుకున్నా కానీ 5 కంపెనీస్ అంటే ఏమవుతుంది? 3000 అవుతుంది. ఆ 3000 నువ్వు ఎందుకు పే చేస్తున్నావు? జస్ట్ నీకు కోడింగ్ సొల్యూషన్ ఇచ్చినందుకే. అదేంది? కోడింగ్ రౌండ్ వరకే. మళ్ళీ ఇంటర్వ్యూకి సపరేట్ పే చేయాలి. ఇన్ని పే చేసి నీకేమైనా నాలెడ్జ్ ఉందంటే నాలెడ్జ్ లేదు. సరే, ఇవన్నీ నీ అదృష్టం బాగుండి ఎలాగోలా అన్నీ ఆఫ్లైన్ పడి ఇంటర్వ్యూ క్రాక్ అయింది, నీకు జాబ్ వచ్చేసింది అనుకున్నాం. అక్కడికి వెళ్తావు. నీకు కోడింగ్ ఏమన్నా వాళ్ళు క్లియర్గా చెప్తారా అంటే చెప్పరు. లైక్ బేసిక్ స్టార్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. అదే మీకు నాలెడ్జ్ ఉన్నట్టయితే చాలా బెటర్ అవుతుంది. ఒకసారి మనం కోర్స్ కంటెంట్ చూసినట్టయితే మనకేంటంటే ఫస్ట్ అసలుకి పైథాన్ ఎందుకు చూస్ చేసుకున్నాం, వేరే లాంగ్వేజ్కి పైథాన్ డిఫరెన్స్ ఏంటి అంటే చాలామంది అనుకుంటారు నేను పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, జావా కూడా నేర్చుకోవచ్చు కదా అనేసి. కానీ ఎవరైనా కానీ ఏదో ఒక లాంగ్వేజ్లో ఫస్ట్ డెప్త్ అనేది తెచ్చుకోవాలి. ఆ లాంగ్వేజ్లో మీకు డెప్త్ వచ్చేసిందంటే మిగతా లాంగ్వేజ్ దీనికి ఏంటంటే జస్ట్ సింటాక్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అది నేను మీకు ఎవరైతే కోర్స్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ల్యాప్టాప్ కొంతమంది దగ్గర ఉంటుంది కదా, వాళ్ళకి పైథాన్ ఇన్స్టాలేషన్ అంటే 3-4 టైప్స్లో చెప్తా. లైక్ అనకొండ కానీ, స్పైడర్, అంటే అనకొండలో వచ్చి స్పైడర్, జూపిటర్ ఉంటుంది. మళ్ళీ విజువల్ స్టూడియో, ఇలా ఒక 3-4 మెథడ్స్ చెప్తా. అలాగే మొబైల్ యూజర్స్ కూడా చెప్తా ఏ అప్లికేషన్ యూజ్ చేయాలో. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ వర్సెస్ సిఎల్ఐ. కామెంట్స్, కామెంట్స్ అసలు ఎందుకు యూజ్ చేయాలి మనం అనేది క్లియర్గా తెలుస్తుందా. నెక్స్ట్ వచ్చేసి మనం కాన్సెప్ట్స్లోకి వెళ్ళినట్టయితే వేరియబుల్స్, డేటా టైప్స్,
తర్వాత నేమింగ్ వేరియబుల్స్ ఏంటంటే మనం ఏ నేమ్ పెడితే ఆ నేమ్ అనేది పెట్టకూడదు. సో నేమింగ్ వేరియబుల్స్ అంటే ఎలా చూస్ చేయాలి మనం నేమ్స్ అనేది ఆ టాపిక్లో మనం తెలుసుకుందాం. తర్వాత వచ్చేసి స్ట్రింగ్స్ని కంకాటినేషన్ చేయడం, రిపిటేషన్ చేయడం, అలాగే మనం ఒక యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు ఒక స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ని ఎలా యూజ్ చేయలేదు అనేది తెలుసుకుందాం. ఇలా ఏంటంటే మనకి నియర్లీ 25+ టాపిక్స్ ఉన్నాయి. ఇలా ఎవ్రీ టాపిక్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నీకు ఎప్పుడు క్లియర్గా అర్థమవుతుంది దాని గురించి నీకు థియరీ తెలిసి అంటే ఎలా వర్క్ అవుతుందో తెలిసి దాని మీద నువ్వు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే నీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా ఏంటంటే అలాగే ఏంటంటే ఇప్పుడు నీకు స్టార్టింగ్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని ఎలా ట్రీట్ చేయాలి, అసలు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని తెలియదు. అందుకని చెప్పేసి నీకు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ సెక్షన్ కూడా కంటే ఇక్కడ ఒకసారి మెన్షన్ చేసి ఉండొచ్చు కంటెంట్లో. మీకు మనకి ప్రతిసారి ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కంటెంట్ యూజ్ అవుతుందో ఎవ్రీ టైం ఆ కాన్సెప్ట్ చెప్తాను మళ్ళీ నేను మీకు ప్రాక్టీస్కి ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 10 క్వశ్చన్స్ ఇస్తే మీరు ఏం చేస్తారు, ఒక 5 సాల్వ్ చేస్తారు, మిగతా 5 డౌట్ ఉన్నాయి. నాకు ప్రైవేట్ మెసేజ్ చేసినా పర్లేదు, మీకంటూ ఒక గ్రూప్ ఇస్తాను, ఆ గ్రూప్లో మీరు అడిగినా పర్లేదు. నేను మీకు టెక్స్ట్ లైన్ చెప్తాను, టెక్స్ట్లో మీకు అర్థం కాలేదంటే మీకు సపరేట్గా లైవ్ క్లాస్ కండక్ట్ చేసైనా చెప్తాను. సో ఇలా మనం మొత్తం పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఈ ఇక్కడున్న టోటల్ టాపిక్స్ అనేవి నేర్చుకుంటాం. ఒకసారి మనం కోర్సు స్ట్రక్చర్ చూసినట్టయితే ఎలా ఉంటుందంటే మండే ట్యూస్డే క్లాస్ ఉంటే వెనస్డే వచ్చేసి ప్రాక్టీస్ సెక్షన్ అనేది ఉంటుంది. అలాగే థర్స్డే ఫ్రైడే క్లాస్ ఉంటే సాటర్డే ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మోస్ట్లీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో లైవ్ క్లాసెస్ వచ్చేసి మోస్ట్లీ ఈవినింగ్ అనేది ఉంటుంది. ఈ కోర్స్ అనేది బీటెక్ ఎనీ ఇయర్ ఎనీ బ్రాంచ్ ఎవరైనా తీసుకోవచ్చు. అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళు ఎవరైనా కానీ తీసుకోవచ్చు. డిగ్రీ స్టూడెంట్స్ అయినా పర్లేదు, బీఎస్సీ అయినా పర్లేదు, ఎంబీఏ, ఎనీ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఈ కోర్స్ అనేది. ఇంకా మీకు నేను బెస్ట్ ఆప్షన్ చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ మీరు ఈ కోర్స్ తీసుకున్నట్లయితే ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 45 to 60 days అని చెప్పే కదా, ఒక 2 months అనుకుంటే ఆ 2 months తర్వాత మీరు డిఎస్ఏ స్టార్ట్ చేశారు అంటే 100% మీరు అమెజాన్లో కానీ గూగుల్లో కానీ జాబ్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అమెజాన్ గూగుల్లో ఎక్కువ డిఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్ అప్పుడు కానీ ఇంటర్వ్యూ అప్పుడు కానీ. ఎవరైతే ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటారో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో కానీ లేదా టెలిగ్రామ్లో కానీ, లేకపోతే మీరు నాకు ఫోన్ చేసైనా మాట్లాడవచ్చు. కోర్స్ ఫీ ఏంటంటే 1499 అంటే 1500 రూపీస్. మీకేంటంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఐడి అలాగే నా వాట్సాప్ నెంబరు అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఇన్ కేసు తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, తెలియని వాళ్ళకి ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఎక్స్ప్లెనేషన్ వీడియో అని చెప్పేసి ఒక వీడియో ఇస్తా, ఆ వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.